హలో మై డియర్ లేడీస్, ఈరోజు మనం అసలు పీసీఓడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మరి సొల్యూషన్ ఏంటనేది తెలుసుకుందాం. పీసీఓడి అంటే పీరియడ్ అనేది రెగ్యులర్గా రాకపోవడం, స్కిప్ అవుతూ ఉండడం, పీరియడ్ టైంలో ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉండడం, అలాగే మన బాడీలో చేంజెస్, ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడం, స్టమక్ పెరిగిపోవడం, బాడీలో అన్వాంటెడ్ హెయిర్ కనిపించడం, హెయిర్ లాస్ అవ్వడం, పీరియడ్కి ముందు ఫేస్ పైన పింపుల్స్ రావడం, స్కిన్ ఆయిలీగా ఉండడం, అంతేకాదండి ప్రెగ్నెన్సీ కూడా డిలే అవ్వడం పీసీఓడి లక్షణాలు. ఇది ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకొని, జింక్ ఫుడ్ తీసుకొని, బేకరీ ఐటమ్స్ తినే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పూర్తిగా జింక్ ఫుడ్ని, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తూ, స్వీట్స్ని, బేకరీ ఫుడ్స్ని తగ్గించుకొని, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్, గ్రీన్స్, మిల్లెట్స్, ఇటువంటివి, రాగి, జొన్న, జావా, ఎటువంటివి రెగ్యులర్గా మన రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకుంటూ, పూర్తిగా జింక్ ఫుడ్ని, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రెస్ని తగ్గించుకుంటూ, ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఈ పీసీఓడి అనేది తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మనం వెయిట్ ఒక 6 to 7 కేజెస్ ఎప్పుడైతే తగ్గుతామో ఈ పీసీఓడి అనే లక్షణాలు అనేది క్రమంగా తగ్గుతూ వస్తాయండి. మనం ఎప్పుడైతే వెయిట్ని తగ్గించుకుంటామో, సరైన ఫుడ్ని, సరైన డైట్ తీసుకుంటామో, డైట్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, అలాగే జింక్ ఫుడ్కి ఎప్పుడైతే దూరంగా ఉంటామో, అప్పుడు ఈ పీసీఓడి లక్షణాలు అనేది క్రమంగా తగ్గుతూ వస్తాయి. పీరియడ్ అనేది రెగ్యులర్ అవుతుంది. చాలామంది ఈ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ కూడా డిలే అవుతూ ఉంటుంది. అటువంటి వారు డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ, సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రెస్ తగ్గించుకుంటూ, సరైన డైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ గనక తగ్గించుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ని తొందరగా చెక్ పెట్టేయవచ్చు. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.